దాదాపు 2 నెలలుగా హాస్పిటల్ బెడ్ మీద విగతజీవిగా పడిపోయినటువంటి శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? మరి హాస్పిటల్ నుంచి అయితే కిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే శ్రీతేజ్కి వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేశారు. అంటే విదేశాలకు పంపాలని, లేకుంటే విదేశీ డాక్టర్లను ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవానికి వస్తే శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉన్నట్లయితే విదేశీయులకు ఎందుకు పంపాలా, విదేశీయుల నుంచి అక్కడ డాక్టర్లు ఎందుకు తీసుకురావాలనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో తల్లి రేవతిని కోల్పోయి ఆ బిడ్డ విగతజీవిగా హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ముక్కులోంచి ద్రవ పదార్థాలను పంపించేసి అక్కడ ఆహారం అందించే ప్రయత్నం అయితే డాక్టర్లు చేశారు. ఇప్పటి వరకు కూడా వెంటిలేషన్ మీద ఉన్నటువంటి శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ తీసుకుంటున్నట్లు డాక్టర్లు గుర్తించి వెంటిలేషన్ అయితే తీసేశారు. మరి ఈ పొత్తుకైతే 2 నెలలు అవుతుంది. ఇంకా ఎన్ని నెలలు మరి శ్రీతేజ్ హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి? మరి శ్రీతేజ్ ఎప్పటిలాగే మళ్ళీ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉందా? ఎప్పటిలాగే మళ్ళీ శ్రీతేజ్ ఆడుకునే అవకాశం ఉందా? ఎప్పటిలాగే శ్రీతేజ్ యొక్క తన చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆడుకునే విధంగా ఉంటారా? ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లి మరణించిన వార్త శ్రీతేజ్కి కానీ తన సోదరికి కానీ తెలియదు. సోదరికి ఏంటంటే తల్లి లేదు, ఊరు వెళ్ళింది, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది, లేకుంటే మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అయితే సోదరికి చెప్పడం అయితే జరిగింది. కానీ శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి కొంచెం కదలికలు కూడా వస్తున్నాయి అన్నట్లయితే డాక్టర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది కూడా పక్కన పెట్టినట్లయితే కళ్ళు తెరిచినటువంటి మాట అయితే వాస్తవమైనా కానీ కనీసం తండ్రి అక్కడ పోయి మందలించినా కానీ శ్రీతేజ్ అని చెప్పి పిలిచినా కానీ గుర్తుపెట్టే పరిస్థితి అయితే లేదు. మరి పూర్తి స్థాయిలో తను కోల్పోయినటువంటి మెమరీ అనేది మళ్ళీ వస్తుందా? మళ్ళీ షాక్లోంచి బయటకు వస్తారా? మళ్ళీ ఇప్పటిలాగా యాక్టివ్గా ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇది 2 నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వం అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల గురించి కానీ, లేకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల గురించి కానీ వాళ్ళ ప్రభుత్వం కూడా బిజీగా ఉంటుంది. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నెక్స్ట్ సినిమా ప్లానింగ్ ఏంది, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ రావాలా, నెక్స్ట్ ఎన్ని కోట్లు పెట్టి ప్రాజెక్టులు చేయాలి, ఇక ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అనే ఒక ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తలేదు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది కాబట్టి మరొకసారి జరిగినటువంటి సంఘటనని నేను గుర్తు చేయడానికే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించి 25 లక్షల చెక్ ఇవ్వడం అయితే జరిగింది. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక దాదాపు 2 కోట్ల వరకు అయితే అక్కడికి శ్రీతేజ్ యొక్క తండ్రి గారికి చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. మరి బన్నీవాసు కూడా నిన్న వెళ్ళి పరామర్శించి ఇక్కడ అవసరమైతే విదేశాలకు పంపిస్తాం, లేకుంటే విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొద్దామని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. బన్నీ గారు కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆ కుటుంబానికి ఆ శ్రీతేజ్ యొక్క వైద్యానికి పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటా అని చెప్పేసి అయితే మాట్లాడటం అయితే జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటుందా, లేకుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూసుకుంటున్నారా, మరి ఈ పుష్ప 2 టీం చూసుకుంటుందా అనే విషయాలకు వచ్చినట్లయితే అది కూడా ఎటు తెమలటువంటి పరిస్థితి. దానిలో కూడా చాలా అబద్ధాలు, చాలా రహస్యంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆడ తొక్కేసలాట ఘటనలో శ్రీతేజ్ గుండె 2 నిమిషాలు ఆగిపోయినటువంటి విషయం మీకు తెలియదు. అది పోలీసులు అక్కడ కోర్టు యొక్క ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఇట్లా జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ సమయంలో మాత్రం పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక ప్రూఫ్ అనేది బయటపెట్టడం అయితే జరిగింది. పోలీసులు అక్కడ గుండె ఆగిపోయిన తర్వాత 2 నిమిషాలు సిపిఆర్ చేసి శ్రీతేజ్ యొక్క గుండె మళ్ళీ కొట్టుకునే విధంగా చేసి అక్కడి నుంచి తండ్రి భాస్కర్రావు గారికి ఫోన్ చేసి పిలిపించి మీ బాబు ఏ షర్ట్ వేసుకున్నారు, ఏ పాయింట్ వేసుకున్నారు, మీ బాబు ఎలా ఉంటారని చెప్పేసి వివరాలు తీసుకున్న తర్వాత ఏదైతే అక్కడ సిపిఆర్ చేసేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి తండ్రి చూపించిన తర్వాత తండ్రి మా బాబే మా పిల్లోడు అని చెప్పి గుర్తుపట్టిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఆ నిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ ఒక హాస్పిటల్ అని చెప్పేసి అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించారు. అంటే తెలంగాణలో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒకటైన నిమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అయితే ఖచ్చితంగా ఉంటే అది మన రాష్ట్రానికే గర్వకారణం. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే అప్పటి నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా బన్నీ విషయంలో చూసుకున్నట్లయితే
అక్కడ సినిమా చూడటానికి వచ్చారు, అక్కడ థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నారు. ఈ తొక్కిసలాట జరిగిందని కూడా తెలిసినా కానీ అక్కడే కూర్చున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇట్లా నచ్చజెప్పి బలవంతంగా కూడా కొంచెం బయటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇక్కడ తల్లి రేవతి లేదు, ఇక లేదు. శ్రీతేజకి తన సోదరికి తల్లి లేదు అంటే ఇంట్లో ఇళ్ళ లోటు ఎవరు తీర్చలేరు. ఇంట్లో ఇళ్ళాలు లేకపోతే ఇల్లు ఒక అంధకారం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొన్న ట్యాంక్ బండ దగ్గర ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఏది ఆ ఇన్సిడెంట్ ఎవరు పెట్టారు? కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు భరతమాత మహాహారతి అని చెప్పేసి పోయిన ఆదివారం పెట్టడం అయితే జరిగింది. ఆ ఘటనలో అజయ్ అనే ఒక 17 ఏళ్ల పిల్లోడు మరణించడం అయితే జరిగింది. అంటే అసలు ఒక క్రాకర్స్ కాల్చడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఒక ఓన్లీ ఆ కార్యక్రమం మహాహారతి అనే ఒక కార్యక్రమం చేసుకోవడానికి ఎంతమంది అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో అంతవరకే పర్మిషన్ ఉంది. టూరిజం వాళ్ళు కూడా అంత పెద్ద పర్మిషన్ అయితే ఇచ్చినట్లయితే లేదు, దానికి చేతులు ఎత్తేసారు. అయితే ఇక్కడ ఆ క్రాకర్స్ వచ్చేసి ఆ బోటు మీద పడి అది చెక్క బోటు కారణంతో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దాంట్లో అజయ్ అనే పిల్లోడు బయటికి దూకేశాడు. అతనితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్ కూడా బయటకు దూకినప్పటికీ వాళ్ళైతే సురక్షితంగా కొంచెం గాయాల పాలైనా కానీ బయట అయితే జరిగింది. కానీ అజయ్ అనే పిల్లోడు మరణించాడు, గల్లంతయ్యాడు. గల్లంతయ్య అసలు మరణించాడా, దొరికిండా లేదా అనేది కూడా తెలియదు. అంటే 4-5 రెస్క్యూ టీమ్స్తో అక్కడ మొత్తం కూడా ట్యాంక్ బండ్ మొత్తం కూడా గాలించిన తర్వాత అజయ్ అనే పిల్లోడి డెడ్ బాడీ అనేది బయటకు వచ్చింది. అది కూడా కుటుంబ సభ్యులు అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర గేట్ల దగ్గర దోమలు కుట్టించుకొని తిండి లేక చలికి తీవ్ర ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా బలవంతంగా అసలు ఎవరు తెలియక గుడ్డు సప్పుడుగా ఏందో సూట్ కేసు తీసుకుపోయినట్టు ఆ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురీ తీసుకుపోయి మార్చురీలో పోస్ట్మార్టం చేసి అక్కడ ఎమ్మడే సెటిల్మెంట్ చేసి అప్పగించారు. ఇక్కడ శ్రీతేజ్ అనే పిల్లోడికి ఎట్లయితే జరిగిందో అక్కడ అజయ్ అనే పిల్లోడు కూడా అట్లయితే జరిగింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక న్యాయం, ఇప్పుడు పొలిటీషియన్కి ఒక న్యాయమా అనేది కూడా ఇక్కడ వార్తలు అనేది వస్తూ ఉన్నాయి. సో ఏదైనప్పటికీ రాష్ట్రంలో అయితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేసినా, ఎటువంటి మూవీస్ రిలీజ్ చేసినా కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హైకోర్టు ఒక రూల్ అనేది పెట్టాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు దాదాపు 17 ఏళ్ళు 18 ఏళ్ళు నిండినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఎటువంటి మూవీ షోలు కానీ వేటి కూడా, ఎందుకంటే పిల్లలు పొగలంతా ఆడుకోవాలి, నిద్రపోయే సమయం వాళ్ళకి ఎలా ఉంటుంది మొత్తం కూడా ఏందనేది అర్థం కాదు, చిన్నపిల్లలు కాబట్టి. అట్లాంటి పిల్లలకి మీరు ప్రీమియర్ షోలు కానీ లేకుంటే బెనిఫిట్ షోలు కానీ తీసుకపోతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇది ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కొత్త రూల్ అనేది ఒకటి తీసుకురావాలి. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే అసలు ప్రీమియర్ షోలే బంద్ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ప్రీమియర్ షోలు బంద్ చేశారా? చేయలేదు. మళ్ళీ వెంకటేష్ సినిమా వచ్చింది, ఎమ్మడే ప్రీమియర్ షో. మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది, ఎమ్మడే ప్రీమియర్ షో. అంటే జరిగి 2 నెలలు కూడా కాలేదు, మాట్లాడి 2 నెలలు కూడా కాలేదు, మళ్ళీ ఎమ్మడే ప్రీమియర్ షోలు రన్. ఏంటంటే పైకి మాటలు చెప్పడం కాదు, ప్రభుత్వం కూడా అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ విషయం గురించి కంపల్సరీ ఆలోచించాలి. ఆలోచించి ఇటువంటి సంఘటనలు జరగకుండా అయితే చూసుకోవాలి. అండ్ రాష్ట్రంలో ఎటువంటి ఏం సమస్యలు లేనట్లు ఈ శ్రీతేజ్ అనే విషయం కూడా గురించి తీసుకుని వచ్చి దాన్ని తిప్పుకుంటూ ఇలాంటి చేయడం కాదు. ఈ మీడియా ఛానల్స్ కూడా ఒక ఏదైతే సమస్య ఉందో నిజమైన జర్నలిజం ఏందో అది చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు శ్రీతేజ్ మళ్ళీ యథావిధిగా నిలబడాలి, యథావిధిగా ఆడుకోవాలి, తన యొక్క చెల్లెతో ఆడుకోవాలి, అండ్ యథావిధిగా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం అందరం కూడా దేవుడికి ప్రార్థన చేసుకుందాం.